స్వాగతం అండి. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అవధానం. ఈరోజు మన అవధానానికి సంధానకర్తగా వ్యవహరించవలసిందిగా ప్రొఫెసర్ పూదూరు జయదేశ్వరం గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మనకు ఇద్దరు ప్రసిద్ధులైన అవధానులు ఉన్నారు, మనందరి అదృష్టం. డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, వారు అవధానిగా చాలా ప్రసిద్ధి పొందినవారు. సాగర ఘోష మొదలైన కావ్యాలు రాసే ఆ కావ్యాలు వారికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. భారతం మీద ఇప్పటి వరకు 1000 ఎపిసోడ్స్ ఆయన టీవీలో పూర్తి చేశారు వారి ప్రవచనాల ద్వారా. ఇది ఒక పుస్తకం గురించి ఒక వ్యక్తి చేయటం అనేది టీవీ చరిత్రలో ఒక అపూర్వమైన సంఘటన. ధారణ విషయంలో ఆయనకు పేరు ధారణా బ్రహ్మరాక్షసుడు అని చెప్పి ఆయనకు బిరుదు కూడా ఉన్నది. డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకు మీ అందరి హర్షధ్వానాల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రెండవ అవధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వారు 15వ ఏట ఆదికవి ఆవేదన అనే పద్యాలు రాసి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి మెప్పు పొందారు. వారు రాసిన పద్మవంశీ కావ్యం, అలాగే మనస్సాక్షి మహాభారతం అన్న పుస్తకాలు తానా సభల్లో ఆవిష్కరించాం. వారు ఇప్పుడు 500కు పైగా అవధానాలు చేశారు. డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని మీ అందరి హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. మొట్టమొదటి అంశంగా దత్తపది. ఆచార్యుడు అంతేవాసి విద్యా సంధానము ఈ 4 పదాలతో దత్తపది విద్యా వ్యవస్థ యొక్క పరమార్థాన్ని వర్ణించమని అడిగారు శొంఠి శారదాపూర్ణ గారు. ఆచార్యుండగు పూర్వరూపము నిజంబు ఆదిత్య తేజం బగున్. ఆచార్యుండగు పూర్వరూపము నిజంబు ఆదిత్య తేజం బగున్. ఆదిత్యుని తేజస్సు పూర్వరూపమే, తూర్పు దిశలో ఉంటుంది కాబట్టి అది పూర్వరూపమే. అందుకని సూర్య తేజస్సు లాంటి వాడు ఆదిత్యుడు. మొదటి పాదం పూర్తయింది, ఇప్పుడు వారు చెప్తారు, తర్వాత రెండో పాదం చెప్తారు. ఆచార్యుండై తాను చెప్పినది శిష్య ప్రాప్తమై చెప్పగా. పాలపర్తి అవధాని గారు అయ్యా నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మీకు 2 శ్రమలు వచ్చాయి, అనవసరంగా పేరు పెట్టి పిలవాలి. మీ ఇష్టం వచ్చినట్టు పిలవడానికి వీల్లేదు. అయ్యో పాలపర్తి అవధాని గారు అన్నాను, అందుకే ఎందుకైనా మంచిదని. ఆయన పాలపర్తి అయితే నేను పుట్టపర్తని పెట్టుకొని గుర్తుంటుంది. అయ్యా ఒక చోట అడిగారు నన్ను, మీరు పాలపర్తి వారు కదా, పివి నరసింహారావు గారి ఇంటి పేరు పాములపర్తి వారు, ఇద్దరికి ఏమన్నా చుట్టరిగా ఉంది అని అడిగారు. ఆ విషయం పుట్టపర్తి వారిని అడగండి అని చెప్పాను నేను. అది పివి నరసింహారావు గారు చెబితే చాలా బాగా చెప్పావా అని సంతోషించారు. చెప్పండి. ఏం చెప్పంటారు, దగ్గుపాటు అంటారు, మరో పాట అంటారు, గరికి పాట అంటారు. ఈ పాటలో ఏ పాట గొప్పది అని? అన్ని పార్టీల్లోనూ ములిచేది గడ్డే, అది కూడా నాయకులు మనకు మిగలనవ్వట్లేదు. చెప్పండి. ఏ గడ్డిలో నుంచి పాలు ఇస్తే చాలు. అర్జెంటుగా మా ఇంటికి రావాలి. ఎందుకు గడ్డి పచ్చరేసి పెడతారా? మా ఆవిడ ఎప్పుడు నన్ను గడ్డి పరకు కూడా పనికిరావని తిడుతూ ఉంటుంది. అంటే మేమే పనికిరాని వాళ్ళం అనుకున్నాం, మాకంటే పనికిరాని వాళ్ళు అమెరికాలో ఉన్నారు అని మాకు అర్థమైంది. సమస్య బూడిద మండగా సకల భూతల మెల్లను బుగియాయనే, అది వారు ఇచ్చిన సమస్య. నేను ఇందాక చెప్పిన పాదం బూడిద చేసిన శివుడు భూమిని మన్మధుడన్న ధూర్తుని. ఇది ఇక రెండవ పాదం బూడిద చేయకుండా పొరపాటున శివుడు కాల్చి బూడిద చేశాడు మన్మధుణ్ణి. ఆ చేయడం వల్ల పెద్ద విపత్తు వచ్చింది. మన అడిగితే చెప్పేవాళ్ళం ఏం చేయాలో వాడిని. బూడిద చేయకుండా ఒక బుట్టెడు మట్టిని పోసి పూడ్చినన్. 3వ నేత్రం ఒకటి ఖాళీగా ఉంది కదా, ఈ మధ్యలో పని ఏం లేదు, ఆయన 3వ కన్ను తెరిచి అనవసరంగా మన్మధుడిని భస్మం చేసి మనకి ఇబ్బందులు తెచ్చి పెట్టాడు. దానివల్లనే సకల భూతల మెల్లను బుగియాయని ఎలా అయిందో 3వ పాదంలో వస్తుంది, త్వరలో విడుదల. ఇప్పుడు మా అన్నగారు అందుకుంటారు. గాడిదలై మనుష్యతతి జ్ఞానమకింతయులేని రీతిగా పాడొనరించుచుండిరిటు స్వార్థముతోడను పంచభూతముల్. అవన్నీ ఎందుకు కానీ తెలంగాణ వస్తుందో ఏదో చెప్పండి. అది అక్కడ ఉన్నదే కదా, ఇంకా వచ్చేదేమండి. కాదు, ఇప్పుడు చిచ్చి సుఖంగా జరిగిపోతుంటే చిచ్చి ఎట్టడం అంటే ఇదే. ఉన్నదేదో జరగనీయకుండా తెలంగాణ వస్తుందా రాదా, ముందు ఇది అయిపోయాక మాకు సంభావన వస్తుందా రాదా చెప్పండి ముందు. మీ జాతకం నిజమైతే మా జాతకం నిజమే చెప్పండి. మీకు దమ్ముంటే చెప్పండి. 19 ఏళ్ళుగా తానాలో తిరుగుతున్నారు మీరు, మీకు దమ్ముంటే చెప్పండి. అయ్యాక మాకు పారితోషికాలు వస్తాయా రావా అది చెప్పండి, తర్వాత చూసుకుందాం. అది వర్ణనండి. వారు
అమెరికాలో ఒక అప్సరస కనపడితే ఇంక మళ్ళీ మాట్లాడతామా, మాట ఆగిపోదు. అందుకని ఒకవేళ సరే ఇక్కడ మాట్లాడిన తర్వాత అనుకోకుండా ఇంటికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడితే ఏమిటి మీ మనోభావం అని అడిగారు. ఇందాక చెప్పింది వెళ్ళే ఫ్లైట్ మిస్ అయితే మంచిదేగా, ఆవిడతో సుఖంగా ఉండొచ్చుగా. ఆ టికెట్ కూడా ఆవిడే పెట్టుకుంటుంది, ఎందుకంటే కోరింది ఆవిడేగా. తానాయన అంతే, మనం కోరితే మనమే పెట్టుకోవాలి టికెట్, వారు కోరితే వారు పెట్టుకుంటారు, లెక్కది. ఫ్లైట్ మిస్ అయింది అందుకని ఇబ్బంది అని చెప్పు. ప్రవరుడు కాననే వదలి వైచెను నిక్కము నాకు దక్కుచో వివరమిరుంగనే. అమ్మాయి ఎక్కడ దానివి ఏమిటి, దీనికి కులంతో భేదమే లేదు. పెళ్లి చేసుకోవాలంటే కులం కావాలి, కానీ ఇతర వ్యవహారాలకు ఆ ఇబ్బంది లేదు. ప్రపంచం అంతా సమానమే, అక్కడ అంతా సోషలిజమే, ఇబ్బంది లేదు. అందుకని వివరమెరుంగనే తరుణి తరుణి వీధికి వెలుగులనిచ్చు దీపమై. ఆ వీధికి వెలుగునిచ్చే దీపంలాగా ఒక అప్సరస అమెరికా వీధుల్లో నాకు కనపడింది. ఈ ఇందలి పాత్రలు కేవలం కల్పితములు, ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు. అది ఎవరికి వారు ఊహించుకుని అనవసరంగా ఇబ్బంది పడిపోవద్దు. సత్యం పలకాలంటారు కదా, సత్యం పలకకూడని చోటు ఒకటి ఉందండి, అది సంసారం. సంసారంలో ఎప్పుడూ సత్యభాషణం ముఖ్యం కాదు, సరస భాషణం ముఖ్యం. అయ్య బాబోయ్, అంతే మరి. ఇంతకాలం ఇది తెలియకపోవడం వల్లే మీకు వివాహం పట్ల వైరాగ్యం వచ్చి అవధానాలు చేరదామని చూస్తున్నారు. ఉప్మాలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఏమిటి ఉప్మా ఎవడు తింటాడో, కుక్కలు కూడా తినవు అంటాడు ఒకడు, తెలియనివాడు అజ్ఞాని. అంత కోపం రావాలో ఉప్మాలో ఉప్పు ఎక్కువైతే. అందుకే భార్యకి తెలివైంది, ఆవిడేముంటుంది, అందుకే నీకు పెట్టానంటుంది. వదిలిపోయిందా అంటే ముందు కుక్కకి పెట్టి అది తినకపోతే ఈయనకి పెట్టింది, పారేయడం ఇష్టం లేక. ఈ మాట ఎందుకంటే అనవసరపు తాగదా. ఇంకోటి ఉంటాడు, మీ అమ్మాయిలాగే నేర్పిందా, ఆవిడ కోచింగ్ సెంటర్ పెట్టిందా. మధ్యలో అమ్మాయి ఎందుకండి, ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయిన ఆవిడ ఎందుకు ఇక్కడికి లేనిపోను గొడవ, అక్కడి నుంచి మీ అమ్మాయిని ఆవిడ తగులుకుంటుంది. ఇంకొకటి ఉంటాడు, మూడో రకం, 25 ఏళ్ల బట్టి ఎలాగ చేస్తున్నావు, 25 ఏళ్ల బట్టి ఇలా చేస్తే ఇప్పుడు బతుకుంటాడా. ఏదో ఒక్కరోజు జరిగిన దానికి ఒకటే మాట అనుభవమే చెబుతున్నా. ఏమిటి ఈ వేళ ఉప్మా నువ్వు చేసినట్టుగా లేదే అన్నావు అనుకో, బ్రహ్మాండంగా ఉంటుంది, దగ్గరికి అనిపిస్తుంది. లేదు, మహిళామణులు పురుషుల్ని కొడుతున్నారు, గమనించండి. అంటే మొగుడా ఎప్పుడైనా ఇంత సరసంగా మాట్లాడావా అని కొట్టారు. అది నేర్చుకోవాలి, అది సరస భాషను. శ్రీకృష్ణుని చూసి నేర్చుకోవాలి. ఎవరో పువ్వు పట్టుకొచ్చారు, బ్రహ్మచారికి పూలు ఎందుకండి పని లేక, ఆయన పట్టుకొచ్చాడు నారదుడు, ఆయనకి సంసారం తెలిసే ఏమన్నాను. అక్కడ రుక్మిణీదేవి ఇంట్లో ఉన్నాడు కదా, నా ఆవిడకి ఇచ్చాడు. ఆయన తప్పే ఉందండి, ఎవరైనా ఏం అక్కడ ఉన్న ఆవిడకి ఇవ్వకపోతే ఆవిడకి అవమానం కదా, అందుకని ఇచ్చాడు. దాన్ని పట్టుకొచ్చి నానా గొడవ చేసేసారు, పీకి పాకం పెట్టేశారు. మొత్తం ఒక్క సంసారం నిలబెట్టుకోలేకపోతున్నాం, 8 సంవత్సరాలు ఎలా నిలబెట్టుకోవచ్చో స్వామి చేసి చూపించాడు మనకి. ఆ పువ్వు కోసం ఇక్కడ నానా గొడవ అయిపోతే అప్పుడు సత్యభామ కోపం వస్తే ఆయన ఓదారుస్తున్న విధానం చూడండి. సత్యభామ, నీకు నాకు ఉండే అనుబంధం ఏమిటి, మధ్యలో ఈ పువ్వు ఏమిటి, నువ్వు కోరితే పువ్వు ఏమిటి, చెట్టు పట్టుకొస్తాను నేను. ఈ మాట చాలు, ఆడదానికి చెట్టు అక్కల పొట్టక్కల మాట చాలు ముందు. అందుకని సరస భాషణం, సంసారపక్షం అంటారు. కోర్టు తీర్పులు చెప్పేటప్పుడు కూడా అంత కచ్చిగా ఉండకండి, సంసారపక్షంగా అంటే కొంచెం అటు ఇటుగా ఉండమని అర్థం. ఏ మాట మాట్లాడితే ఆడవాళ్ళు ఆనందిస్తారో అది మాట్లాడాలి తప్ప కుండబద్దలు కొట్టి నిజాలు చెప్పకూడదు. ఇంకోసారి ఆడవాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఎవరైనా పరాయి మనిషి అలా పెడుతుంటే చూశారా ఆవిడ ఎంత బాగుందో అంటారు. అవును బాగుంది అనకూడదు, కొంపలు అంటుకుంటాయి. ఆ మాట ఆవిడతో చెప్పాలి, భార్యతో చెప్పకూడదు. చూశారా ఆవిడ ఎంత బాగుందో అనగానే మగాడు ఏమనాలి, నీకంటే బాగుందా అనాలి. సంసారం నిలబడే. ఆచార్యుండయి తాను చెప్పినది శిష్య ప్రాప్తమై ఒప్పగా ధీచాదుర్యముతోడ తానుగొనే అంతేవాసి పూర్వార్జిత శ్రీచే నిండుగా పొందు విద్య అది నిశేషంబుగా నిత్యమయీ. మీరు ఆచార్యుండగు పూర్వరూపము నిజంబు ఆదిత్య తేజంబగున్ ధీచాతుర్య మహాప్రకాశమున అంతేవాసి సద్రత్నమో. ఆ చాతుర్యము లేక మట్టి అయి విద్యా వైభవం బందునే.
విద్యార్థి సూర్యకాంతిని అందుకునేటువంటి మణి లాంటి వాడైతే అందుకోగలుగుతాడు, మట్టి బిడ్డ అయితే అందుకోలేడు. కానీ మట్టి బిడ్డకి మట్టి ఉపయోగాలు వేరే ఉన్నాయి, ఆయన చేత ఆ పని చేయించాలి. అందుకని పనికి రానివాడు అనకూడదు. ఎందుకంటే మన ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి ప్రయోగస్తత్ర దుర్లభక. మంత్రము కాని అక్షరం లేదు. తెలుగు భాషలో ఉండే 56 అక్షరాలు ప్రతిదీ ఏదో ఒక మంత్రంలో ఉంటాయి. ఏ అక్షరం ఏ మంత్రంలో ఉందే చెప్పాలి తప్ప ఆ అక్షరం మంత్రం కాదని అనకూడదు. అన్ని అక్షరములు బీజాక్షరములే. దేనికి ఏది బీజాక్షరం అనేది వేరే విషయం. అందుకని మంత్రము కాని అక్షరం లేదు. నాస్తి మూలం అనౌషధం, వైద్యంలో మందుకి పనికిరానటువంటి ఆకు లేదు. ప్రతి ఆకు దేనికో దానికి పనికొస్తుంది. అది తెలుసుకోవడమే వైద్యుని యొక్క లక్షణం. మంత్రం కాని అక్షరం లేదు, మందుకు పనికిరాని ఆకు లేదు. అలాగే మన భారతీయ సంస్కృతి జాతి మీద ఎంత నమ్మకంతో మాట్లాడుతోందో గమనించండి. పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు. అయోగ్య పురుషో నాస్తి, అందరూ దేనికో దానికి పనికొచ్చేవాళ్లే. అందరూ చదువుకే పనికొస్తారనుకోబట్టి అజ్ఞానంలో పడ్డాం. చదువు కంటే ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయి. ఇవాళ మీరు భారతదేశంలో గమనించండి, ఆడవాళ్ళు పొద్దున్నే మార్నింగ్ వాక్ చేస్తుంటే మెళ్ళలో గొలుసులు ఎత్తుకుపోతున్న వాళ్ళు బీటెక్ చదువుతున్న విద్యార్థులు తప్ప పేద విద్యార్థులు కాదు. అంతా ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా. అంచేత విద్యావంతులైనంత మాత్రాన గొప్పవాళ్ళు అవుతారని ఏమీ లేదు. వాడు దేనికి పనికొస్తాడో తెలుసుకోవడమే లక్షణం తప్ప పనికిరాడు, యూస్లెస్ ఫెలో అని మా మాస్టర్ల నోట చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. పాఠం చెప్పే వాళ్ళ నోట బాగా వచ్చేది ఏమిటి అంటే ముందు యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. వాడు యూస్లెస్ ఫెలో కాదు, వాడు ఎందుకు యూస్ఫుల్లో మనం తెలుసుకోలేకపోతున్నాం, అదే తేడా, అంతకంటే లేదు. వాడు యూస్ఫుల్ ఫర్ సంథింగ్, ఆ సంథింగ్ ఏమిటో మనకు తెలియదు, మనకి నథింగ్ కాబట్టి. అందుకని మనం యూస్లెస్ ఫెలో అంటే వాడు దేనికో దానికి పనికొస్తాడు. అది మన ప్రాచీన విద్య చెబుతుంది. అందుకని వాడు రత్నం అయితే మంచిదే, లేదా ఆ చాతుర్యము లేని మట్టి అయి విద్యా వైభవం బంధునే. ఆ చాతుర్యం లేని మట్టి బిడ్డ అయితే విద్యా వైభవాన్ని అందలేడు. అందువల్ల సంధానం చాలా ముఖ్యం. అది 4వ పాదంలో వస్తుంది. ప్రాచుర్యంబును పొందజేయనగుతా ప్రాచీన సంధానమై. ఇది మన ప్రాచీనమైన విద్యా విధానం యొక్క ఈ గురు శిష్య సంప్రదాయం. శైష్యోపాధ్యాయిక అని దీనికి ప్రత్యేకం, టీచర్ అండ్ టాట్ అనేది ఇంగ్లీష్లో అంటాం. దానికి పాణిని పెట్టిన పేరు శైష్యోపాధ్యాయిక. అది నిరంతరము సహనావతు సహనోభునక్తు సహవీర్యం కరవాహై. ఇద్దరు కూడా అట్లాంటి అనుబంధంతో ఉండాలి గురు శిష్యులు. అది శిష్యుడు పొందేది ఏమిటి గురువులో నుంచి అంటే తనలో ఉన్న దానినే తాను చూడగలుగుతాడు, దర్శింపగలుగుతాడు. కాబట్టి ఇది ప్రాచీన సంధానమై. ఇది మన తూర్పు విద్యకు సంబంధించినటువంటి విధానం, ప్రాచీనమైనటువంటి విధానం. ఇది ఈ సంధానం అటువంటిది గురు శిష్యుల మధ్య. ఇప్పుడు నేను చెప్పడంలో వారు చెప్పడంలో కూడా 2 విధాలుగా సమస్య పూర్ణం అవుతుంది. ఇవాళ అవధానం చాలా వైవిధ్యభరితమైనటువంటిది. ఇది అవధాన యుగళ విన్యాసం. ఒకే సమస్యకి 2 పూరణలు, ఒకే దత్తపదికి 2 పూరణలు, ఒకే వర్ణనకి 2 పద్యాలు, ఒకే రకమైన ఆశువుకి 2 పద్యాలు మీరు వింటున్నారు. ఇది ఒక వైవిధ్యభరితమైన సన్నివేశం. నిజంగా మా అన్నగారితో కలిపి చేయడం నా అదృష్టం. మహా విద్వాంసుడు నిజంగా. మా ఇద్దరిలో ఒక్క తేడా ఏమిటంటే ఆయన తిరుపతి శాస్త్రి లాంటి వాడు. పాండిత్యానికి ఒక ప్రత్యేక. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు అంటే చెల్లబెళ్ళ వెంకట శాస్త్రి గారు కాస్త చమత్కారానికి ప్రత్యేక. అందుకని ఇద్దరం చొరవ అవతారం ధరించాం. వర్ణన అప్సరస గురించి అడిగారు. అయ్యా నా పూర్వం రాసుకుని దీంతో పూర్తి చేసి ఆవిడని వదిలేద్దాం. మీరు సుఖంగా ఉంటారు, నేను సుఖంగా ఉంటాను. ప్రవరుడు కాననే వదలి వైచెను. మీరు వదిలేటట్లేరు, చెప్పండి. అప్సరస దగ్గర ఆగిపోయారు, ఆవిడ ఉందా వెళ్ళిపోయిందా అని. అది ఇప్పుడు 4వ పాదంలో తేల్చేద్దాం. అది పంపించేయండి. అప్సరసను పట్టుకుంటే చతుష్పాద ప్రవృత్తి, పట్టుకోకపోతే ద్విపాద ప్రవృత్తి. ప్రవరుడు కాననే వదలి వైచెను నిక్కము నాకు దక్కుచో వివరమెరుంగనే. తరుణి వీధికి విల్గుల నిచ్చు దీపమై కవికొక కన్ను గీటెను ఎకాయకి దామటు మాయమయ్యే. భామ విలసనంబు కోరెను. ఆవిడేదో ఒక విలాసాన్ని కోరుకుంది, లేదా విమానం ఎందుకు మాయమవుతుంది ఆగిపోతుందండి? ఆవిడ మనస్సంకల్ప ప్రభావం చేత అప్సరస కదా, దేవతలు ఏది సంకల్పిస్తే అది అవుతుంది. అందుకనే నా విమానం మిస్ అయ్యి ఉంటుంది, ఇక మిస్సెస్ అవ్వడం ఖాయం. భామ విలసనంబు కోరెను విమానము మాయము ఖాయమయ్యగా. విమానము మాయము ఖాయమయ్యగా. విమానం మాయం అవ్వడం కూడా మనకి ఖాయం అవ్వడం కోసమే. అంచేత అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగా మారతాయి.
అందుకని విమానం మాయమైంది అనేటువంటి వంకన అక్కడ ఒక 2 రోజులు మకాం వేస్తే మనం విమానంలో ఊరేగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత టికెట్ ఖర్చులు వారే పెట్టుకుని పంపిస్తారు. సరే, ఇంటికి వెళ్ళాక ఉండే చివాట్లు ఉంటాయనుకోండి, వేరే విషయం. వారికి చెప్పే కథ వారికి చెబుతాం, దానికి ఏముంది, అంతవరకు ఆపుతామండి. మా అన్నగారికి ఏమైందో వారు చెబుతారు, నేను చెబితే బాగుండదు. వారికి నాకంటే అనుభవాలు ఎక్కువ. అమ్మో, అలా కనపడతారు కానీ చాలా గట్టి పిండమండి. ఇందాక అండం పిండం అని పద్యం కూడా చెప్పారు. బ్రహ్మాండం కూడా చెప్పాను. జ్ఞానమొసగును పురాణ పణితి, ఇన్ని వ్యక్తిత్వ లాభాలనేక పీఠి, శ్రోతల కొసంగు అవధానమాత కరుణ. ఇటువంటిది దీని నిలుపగా అమెరికా తెలుగువారు వందనీయులు కొనుడు అభివందనములు. ఈ అవధాన విద్య వల్ల ఇన్ని రకాలైన వ్యక్తిత్వ వికాసం. అవధానం చూస్తే ఏదో ఒక ఉపయోగం ఉండాలి కదా. ఇంతమంది శ్రోతలు, పెద్దలు, పిల్లలు ఇక్కడ ఉన్నారంటే వారందరికీ కూడా ఆయా అంశాల వలన వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మనస్సులో ఆ వ్యక్తిత్వ వికాస ప్రయోజనాలు కలిగేటువంటి గొప్ప ప్రక్రియ మన తెలుగు భాషకు మాత్రమే సొంతమైనటువంటిది. అది మనకు లభించడం మన భాగ్యం. చివరిగా ఒక మాట, ఇంపును గూర్చనామదికి ఈ అవధానము, ఇంపును గూర్చనామదికి ఈ అవధానము, తెలుగు భాషలో సొంపులు చూపెనా, తమరు చూచిరి శీర్షములు చిరి, తమరు చూచిరి శీర్షములు చిరి, అద్దియే గంపల పుణ్యమీ కవికి, అద్దియే గంపల పుణ్యమీ కవికి, కానుకలిచ్చుటకేమి గాని, కానుకలిచ్చుటకేమి గాని. కార్యకర్తలకి ఇది వర్తించదు, వారు ఇచ్చేది వారు ఇచ్చేస్తారు, మిగిలిన వాళ్ళు ఏమి ఇచ్చినా పర్వాలేదు. కానుకలిచ్చుటకి ఏమి గాని నన్బంపుడు ప్రేమ మీర, నన్బంపుడు ప్రేమ మీర, సెలవా సెలవా ఇలువా కిలి చూచుకోవలెన్. వీడి వచ్చి తిని అది మా అన్నగారు పాండిత్యం. అది భావన స్ఫూర్తిమత్ బార్హస్పత్యముతో బార్హస్పత్యమెలర్పగా, అమెరికా ప్రజ్ఞానిధుల్ మెచ్చగా, గార్హశ్చాగ్నివలెన్ వెలింగెదను శంకాతంకముల్లేక, శంకాతంకముల్లేని ఆ బర్హీంద్రమ్మును ఓలే ఆడెదను, ఆ బర్హీంద్రమ్మును ఓలే ఆడెదను. సప్పట్లే ఉర్ములై మ్రోగగా, చప్పట్లు ఉర్ములై మ్రోగగా, ఆ బర్హీంద్రమ్మయి బర్హీంద్రమ్ములోలి ఆడెదను. అర్హంబైన విధానమిద్ది కవిచంద్ర మీకు మాకైనను. అయ్యా వాళ్ళు చెప్పింది ఏంటంటే, పెళ్ళాం పిల్లలు వదిలేసుకొచ్చాము, కాస్త దక్షిణ ఇవ్వండి, పండితులను సత్కరించడం మీ ధర్మం అని చెప్పారు. అంటే పద్యాల్లో చెప్పారు, అర్థం అవుదేమో తెలుగులో చెప్పారు. నిజానికి ఇవాళ ఒక అవధానంలో ఒక రికార్డు లాంటిదండి ఇది. 2:30కి మొదలుపెట్టాం అవధానం, 4:35 అయింది. 2 గంటల్లో 2 అవధానాలు అయినాయి. సమస్య 2 పద్యాలు చెప్పాం, దత్తపది 2 పద్యాలు చెప్పాం, వర్ణన 2 పద్యాలు చెప్పాం, న్యస్తాక్షరి 2 పద్యాలు చెప్పాం, ఆశువు 2 పద్యాలు చెప్పాం, పురాణం ఇద్దరికి చెరో పద్యానికి చెప్పాం. మొత్తం 12 పద్యాలైన 2 అవధానాలు చేసినట్టు లెక్క ఇది. నిజానికి ఇది 2 గంటల 5 నిమిషాలలో 2 అవధానాలు చేయగలగడం సరస్వతీదేవి దయ వల్ల, మా అన్నగారు ఆశీర్వచనం వల్ల మా ఇద్దరికి కూడా సాధ్యమైంది నిజానికి. అందుకని ఈ అవకాశాన్ని మాకు కూడా ఒక ఆత్మవిశ్వాసం కలిగేలా కలిగించారు కార్యకర్తలు. చాలా కష్టపడ్డారు నిజంగా.